ఈ వాకింగ్ టైంను వదిలేసుకొని మన లక్ష్యం ఒకటే, సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ రావాలని ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మహిళా తల్లులకు కానీ, వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, అదేవిధంగా ఏ కార్యక్రమంలో చూసుకున్నా ఇంతకుముందు ఒక తల్లి పోతుంది, అయ్యా నాకు వయసు ఉంటే ఈ బుల్లెట్ వచ్చేంత వరకు నేను ఎంత దూరం అయినా వద్దునని చెప్పింది. అంటే అసంటి తల్లికి ఈ సందర్భంగా అంటే అమ్మ ఉండరాదు అన్న పెద్ద తల్లి వితంతు, బిడ్డ నేను ఈయన ఉందును కానీ బస్సు టైం అయిపోతుంది పోతున్నా అని చెప్పడం జరిగింది. నిజంగా అమ్మకు చేతులెత్తి అందరం మనం చప్పట్లు కొట్టాలి. దాదాపు 80-85 సంవత్సరాలు ఉన్నాయి. నిజంగా గొప్పగా అనిపించింది. తెలంగాణ ఉద్యమంలో ఒక నరసమ్మ గారు ఉండే, నరసమ్మ నాకు గుర్తొచ్చింది. ఆ తల్లి ఇప్పుడు గుర్తు రావడం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ రోజు సూర్యాపేట పట్టణంలో ఈ ట్యాంక్ బండ దగ్గర అందరికందరూ అనుకొని సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ రావాలని ఒక సంకల్పంతో, దీక్షతో మనం పనిచేస్తూ ఈ యొక్క 5-10 నిమిషాలు మీరు సమయం ఇచ్చి మాకు ధైర్యం ఇచ్చి, కొట్లాడండి బిడ్డ మీ వెనకాల సూర్యాపేట ఉన్నది, కొట్లాడండి సూర్యాపేటలో ప్రజలంతా మీకు సహకారంగా ఉన్నాం, కొట్లాడండి ఎంతవరకు కొట్లాడినా మీ వెనకాల సూర్యాపేట బిడ్డలో ఉన్నాం, ఆడపడుచులో ఉన్నామని మాకు సపోర్ట్ చేసిన మీ అందరికి వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ పోరాటంలో రాబోయే కాలంలో మీ సంపూర్ణమైన మద్దతు ఈ విధంగా ఇంకా ఎక్కువగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ రోజు ఈ యొక్క సూర్యాపేట పట్టణంలో ట్యాంకు బండ దగ్గర మాకు అవకాశం ఇచ్చి వాకర్స్ తోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని నాకు ఆదేశించిన జేఏసీ వారికి, ఈ అవకాశం ఇచ్చి ప్లేస్ ఇచ్చిన అఖిల పక్షాలుగా కమిటీ వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బుల్లెట్ ట్రైన్ సాధన కోసం మనమందరం కలిసి కొట్లాడదాం. సూర్యాపేట దినదిన అభివృద్ధి చెందుతుంది. వాస్తవానికి ఒక టీమార్ట్ వస్తే ఎంతో కొంతమంది ఇబ్బంది పడ్డా తర్వాత అడ్జస్ట్ అయ్యి సూర్యాపేటకు అభివృద్ధికి నాందికి టీమార్ట్ అనుకున్నాం. ఇలా మాంగళ్య కానీ, సుమంగళి కానీ, అదేవిధంగా సిఎంఆర్ కానీ, అదేవిధంగా రకరకాల పెద్ద పెద్ద షాపింగ్ మాల్ మన సూర్యాపేటకు రావడం వల్ల మనం 3 గంటలు దాదాపు ఒక రోజు ప్రయాణం అంతా నష్టపోయే వాళ్ళం. కానీ ఇలా సూర్యాపేటలో 5 నిమిషాల్లో పోయి ఒక వస్త్రం కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో అభివృద్ధికి మనం దారి వేసుకునే పరిస్థితులు సూర్యాపేటలో ఉన్నాం. కాబట్టి బుల్లెట్ ట్రైన్ రావాల్సిందే, దాన్ని మనం కాపాడుకోవాల్సిందే, తెప్పి అంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రావాలి 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 సూర్యాపేట పట్టణానికి సూర్యాపేట పట్టణానికి సూర్యాపేట పట్టణానికి రావాలి